అందరికీ షలోమ్. ఈరోజు మనం అబ్రహాము చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే అవన్నీ కూడా మనకి తెలుగులో లేవు. ఆయన పుట్టుక గురించి, ఆయన విగ్రహారాధనని ఏ విధంగా తిరస్కరించాడు, అలాగే ఆయన సోదరుడైనటువంటి హారాను గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరియు నాహోరు కుమారుడైన తెరాహును సర్వ సైన్యాధిపతిగాను సర్వ రాజకుమారులందరిపైన నిలవబెట్టి నియమించెను. నాహోరు కుమారుడైన తెరాహు నిమ్రోదు సర్వ సైన్యాధికారి అయి రాజు దృష్టిలో గొప్పవాడై రాజు క్రింది ఉద్యోగులచే రాజకుమారులచే ప్రేమింపబడి వారందరూ అతనిని చాలా ఘనముగా చూసేడివారు. తెరాహు 70 సంవత్సరములు గలవాడై అతనిని కనిను. వారు అతని పేరు అబ్రాము అని పేరు పెట్టెను. ఎందుచేతనంటే అబ్రాము పుట్టిన సమయమున రాజు తెరాహును పైకెత్తెను. అతని కుమారులలో రాజునొద్దనున్న వారిలో అతనిని ఘనపరిచెను. అబ్రాము జన్మించిన రాత్రి తెరాహు సేవకులు నిమ్రోదు పంపిన జ్ఞానులు వారితో వచ్చి గారడీ వారును తెరాహు ఇంట తిని త్రాగి తెరాహు గృహమునందు ఆ రాత్రి గడిపిరి. జ్ఞానులు గారడీవారు తెరాహు ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత వారు ఆకాశ నక్షత్రములను చూడసాగిరి. తూర్పు నుండి ఒక పెద్ద నక్షత్రము ఒకటి ఆకాశము వైపు పరుగిడి వచ్చి ఆకాశము నలుమూలననున్న 4 నక్షత్రములను మృంగివేసెను. రాజుగారి జ్ఞానులందరూ అతని గారడీ వారును ఆ దృశ్యాన్ని చూచి ఆశ్చర్యపడి జ్ఞానులంతా విషయాన్ని గ్రహించారు, దాని ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. వారు ఒకరితోనొకరు ఇలా చెప్పుకొనుచున్నారు, తెరాహుకు జన్మించిన ఈ బిడ్డను గురించి సూచించుచున్నది. అతడు పెరిగి పెద్దవాడై ఫలించి అభివృద్ధి చెందును. భూమినంతయు తన స్వాధీనంలో ఉంచుకొని అతని సంతతి గొప్ప రాజులను వారి స్వాధీనమందున్న స్థలములలో వారిని చంపును. ఆ జ్ఞానులు వారితో కూడా వచ్చిన గారడీ వారును ఆ రాత్రి ఇంటికి వెళ్ళి వేకువనే లేచి వారికి నియమించిన ఇంటికి వచ్చి సమావేశమైరి. వారు ఒకరితోనొకరు ఇట్లు చెప్పుకొనిరి, రాత్రి మనము చూచిన దృశ్యాన్ని రాజుకు చెప్పవలదు, ఎందుకంటే రాజుకు ఈ సంగతి తెలియకున్నది గనుక. అంటే తెరాహుకు 70 సంవత్సరాల వయసులో యొక్క అబ్రహాం పుట్టడం అనేది జరిగింది. ఆయన పుట్టినప్పుడు కొందరు జ్ఞానులు గారడీ వారు కూడా ఈ తెరాహు ఇంటికి రావడం అనేది జరిగింది. అక్కడ విందు చేయడం అనేది జరిగింది. ఆ సమయంలో వారికి ఆ రాత్రి ఒక అద్భుతాన్ని వారు చూశారు. ఏంటంటే ఆకాశ నక్షత్రములను చూడగా తూర్పు నుండి ఒక పెద్ద నక్షత్రం ఒకటి ఆకాశము వైపు పరుగిడి వచ్చి ఆకాశము నలుమూలననున్న 4 నక్షత్రములను మృంగివేసెను అని వారికి కనిపించింది. అది రాజుకి చెప్పుదామని కొందరు అన్నారు. అయితే కొందరు మాత్రం రాజుకి తెలియచేయొద్దు అని మాట్లాడుకోవడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత రాజుకు తెలిసినప్పుడు మళ్ళీ మనల్ని ఆయన చంపుతారు కాబట్టి చెప్పాలి అని వారు మాట్లాడుకోవడం అనేది జరిగింది. రాబో దినములలో ఆ సంగతి రాజునకు తెలిసిన ఎడల మనతో ఇలా అనవచ్చును, మీరెందుకు ఈ సంగతి నాకు మరుగు చేసి ఉన్నారు అని మనలను చంపునేమో గనుక మనము ఇప్పుడే రాజునొద్దకు వెళ్ళి రాత్రి చూచిన దృశ్యాన్ని దాని అర్థమును గూర్చి వివరించదము అనిరి. మరియు వారు అలాగు చేసిరి. వారు రాజునొద్దకు వెళ్ళి వంగి నమస్కరించి రాజు జీవించునుగాక అనిరి. నాహోరు కుమారుడైన తెరాహుకు ఒక కుమారుడు పుట్టిన సంగతి విని గత రాత్రి అతని ఇంటికి వెళ్ళితిమి, తిని త్రాగి ఆనందించితిమి. మీ సేవకులమైన మేము ఆ రాత్రి తెరాహు గృహము నుండి వచ్చి మాకు కేటాయించిన గృహమునకు వెళ్ళితిమి. మేము మా కన్నులు ఆకాశము వైపు ఎత్తి ఒక గొప్ప నక్షత్రము చూచాము. ఆ నక్షత్రమును తూర్పు నుండి పరుగిడి వచ్చి ఆకాశము నలుమూలలనున్న గొప్ప నక్షత్రములను మృంగివేసింది. మీ సేవకులమైన మేము చాలా ఆశ్చర్యపడ్డాము. ఆ దృశ్యమును చూచి బహుగా భయపడితిమి. మా పరిజ్ఞానాన్ని బట్టి ఆ దృశ్యాన్ని పరిశీలించాము. దానిని బట్టి తెరాహుకు పుట్టిన ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఫలించి అభివృద్ధి పొంది చాలా శక్తివంతుడగును. భూరాజులందరినీ చంపును, వారి భూములను స్వాధీనపరుచుకొనును. అతని తర్వాత అతని సంతతి కూడా చిరకాలము అలాగే చేయును. ఇప్పుడు ఆ కుమారుని గూర్చియు ప్రభువును రాజువైన మేము చూచిన నిజమును సత్యమును తెలుసుకోమని అనిరే. అంటే అక్కడ చూసినటువంటి విషయాలను బట్టి ఇదంతా కూడా అబ్రహాముకు సంబంధించిన విషయంగా ఆ రాజుకి చెప్పడం అనేది జరిగింది. ఆయన చాలా శక్తివంతుడు, బలవంతుడు అవుతాడు.
ఇదంతా కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది. ఆ తర్వాత ఆయన సంతానం కూడా ఇదే విధంగా ఉంటారని అక్కడ రాజుతో ఈ యొక్క జ్ఞానులు చెప్పడం అనేది జరిగింది. రాజు ఆ బిడ్డ గురించి ఆకాశమందు చిహ్నములు మాకు కలుగు ఆపద గురించి చెప్పినవి. కాబట్టి ఆ బిడ్డను నాకివ్వు. దాని వలన కలుగు ఆపద మనుషులను చుట్టక ముందు అతనిని మేము చంపెదము. అతనికి బదులుగా నీ ఇంటను వెండితోనూ బంగారముతోనూ నింపెదను. అంటే అక్కడ జ్ఞానులు ఈ యొక్క రాజుకి సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క తెరాహు కుమారుడికి వెల కట్టేసి డబ్బులు ఇచ్చేయండి ఆయనకి, ఆ బిడ్డను తీసుకుని చంపేయమని ఇక్కడ సలహా ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు తెరాహును పిలిచి ఈ విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. నీ ఇంటిని వెండితోనూ బంగారంతోనూ నింపెదను, కాబట్టి నీ బిడ్డను తీసుకొచ్చి నాకు అప్పగించు అని ఆ తెరాహుకి చెప్పడం అనేది జరిగింది. తెరాహు రాజుతో ఇట్లనే జవాబు చెప్పాను. నా ప్రభువైన రాజా, నీవు చెప్పిన మాటలు నేను విన్నాను. నీ సేవకుడనైన నేను రాజు ఏమి కోరుకొన్నానో దానిని చేసేదను. అప్పుడు తెరాహు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కానీ ప్రభువైన నా రాజా, గత రాత్రి నాకు ఏమి సంభవించినది నీ సేవకుడైన నేను నీకు చెప్పవలెను. అలాగున చేస్తే రాజు మాట్లాడిన దానికి నేను జవాబు చెప్పేదను అనెను. మరియు తెరాహు రాజుతో ఇట్లని చెప్పెను. మోరేదు కుమారుడైన ఆయును గత రాత్రి నా దగ్గరికి వచ్చి ఇట్లనెను. అతను వచ్చి, రాజు నీకిచ్చిన అందమైన గొప్ప గుర్రమును నాకిమ్ము. నీకు వెండిని బంగారమును ఎండుగడ్డిని దానికి బదులుగా ఇచ్చేదను నేను. అయితే ఆగుము, నేను రాజుతో నీ మాటను చెప్పి అతను ఏమి చేయమని చెప్పునో అదే చేసేదనంటే. అయితే ఆ విషయమును నీకిప్పుడు చెప్పి ఉంటిని. నీవేమి సలహా చెప్పేదవో నీ సేవకుడైన నేను అలాగే చేయుదును అని ఇక్కడ రాజుతో చెప్పడం అనేది జరిగింది. ఆ మాటలకు రాజు కోపముతో రగిలిపోయెను. తెరాహు రాజును ఒక మూర్ఖునిలా పరిగణిస్తూ అతనికి తోచెను. నీవు ఇంతటి జ్ఞానము లేని అవివేకివా, మందకొండివా, కేవలము వెండి బంగారములకు గడ్డికి దాణాకు ఇంత గొప్పదైన అందమైన గుర్రమును ఇవ్వటానికి అని ప్రశ్నించెను. నీకు వెండియు బంగారమును అంత కొదువుగా నున్నదా? నీవు ఈ పని చేయుటకు నీకు గుర్రము నువ్వు వదులుకోవడానికి భూమి మీద నున్న ఎవరు ఈ పనికి పూనుకొనరు అని చెప్పి మాట్లాడుట మానుకొనెను. అప్పుడు తెరాహు రాజుకు జవాబిచ్చెను. ఈ విషయంలో నా పట్ల జరిగినది. ఓ రాజా, మిమ్ములను బతుమలాడి వేడుకొనిచున్నాను. నాతో మీరు చెప్పినది అలాగే ఉన్నది. నేను నా కుమారుడను నీకిస్తే నీవు అతనిని చంపేస్తానన్నావు. కుమారుడు చనిపోయిన తర్వాత నీవిచ్చిన బంగారము వెండి నాకెందుకు ఉపయోగపడును? నా తర్వాత నా వారసుడు లేకపోతే నాకేమి ఉపయోగము? నేను చనిపోయిన అనంతరము నీవిచ్చిన బంగారము వెండి నీవు తిరిగి తీసుకొని పోదువు అనెను. అప్పుడు తెరాహు చెప్పిన మాటలు రాజు వినెను. రాజు పట్ల తెరాహు చెప్పిన ఉపమానము రాజును చాలా నొప్పించింది, బాధపడినట్లు చేసింది. అతను కోపము లోపలే అతనిని దహించి వేసింది. అప్పుడు తెరాహు ఈ విధంగా ఉపమానం అనేది ఒకటి చెప్పడం జరిగింది. ఆ యొక్క గుర్రాన్ని అడిగినప్పుడు, ఇవన్నీ ఎందుకు ఇస్తావు, ఇంత అవివేకివా అని రాజు మాట్లాడటం అనేది జరిగింది. ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా అదే. మీరు ఇచ్చినటువంటి వెండిని బంగారాన్ని నేను తీసుకుంటే నా కుమారుడు చనిపోయిన తర్వాత వాటిని నేను ఏం చేసుకోను, మళ్ళీ తిరిగి అది మీరే స్వాధీనం చేసుకుంటారు అని ఇక్కడ తెరాహు మాట్లాడటం అనేది జరిగింది. రాజు కోపంతో మండిపోవుట చూచెను. అప్పుడు రాజుతో ఈ విధంగా సమాధానం చెప్పాను. నేను రాజుగారి సర్వాధికారము క్రింద నున్నాను. నేను నా కుమారుడును కూడా మీ అధికారం క్రింద నున్నాము. నా కుమారునికి బదులుగా ఏమీ లేకుండా నా కుమారుని కంటే పెద్దవారు ఇద్దరున్నారు, వారిని తీసుకోమనెను. రాజు తెరాహుతో ఇట్లనెను, వద్దు, వారు వద్దు, నీ చిన్న కుమారునే నేను కొనేదను అనెను. అప్పుడు తెరాహు ఇట్లని జవాబిచ్చెను. ప్రభువైన రాజా, నీ సేవకుని ఒక్క మాట మాట్లాడనిమ్ము అనెను. అప్పుడు రాజు తెరాహు చెప్పినది వినెను. తెరాహు ఇలా చెప్పసాగెను. రాజు, నాకు 3 దినముల సమయము కావాలి. ఈ విషయంలో నా కుటుంబ సభ్యులను సంప్రదించవలెను. సంప్రదించి నిర్ణయము తీసుకునేదనెను. అలా తెరాహు రాజుతో చెప్పి అతనిని బహుగా ఒత్తిడి చేసి ఒప్పించెను. రాజు తెరాహుకు 3 దినముల సమయము ఇవ్వడానికి అంగీకరించెను. రాజు సన్నిధి నుండి తెరాహు వెళ్ళిపోయి రాజు చెప్పినదంతయు తన కుటుంబ సభ్యులతో చెప్పగా వారు మిక్కిలి భయపడిరి. 3 దినముల వ్యవధి అనంతరము రాజు తెరాహు నొద్దకు వర్తమానము పంపెను.
నేను కొనదలిచిన నీ కుమారుని పంపుము. నీవు అలాగు చేయనిచో నీ కుటుంబము మొత్తమును చంపెదను. నీ ఇంటిలో ఒక కుక్క కూడా వదలనని వర్తమానము పంపెను. రాజు చాలా అత్యవసరంగా వర్తమానం పంపినను తెరాహు చాలా జాగు చేసెను. తెరాహు కుమారుడు పుట్టిన దినముననే తన దాసికి పుట్టిన కుమారుని తీసుకుని రాజునొద్దకు వచ్చి తెరాహు రాజునొద్ద నుండి ఇవ్వవలసిన బహుమానములను తీసుకుని పోయెను. ఆ విషయంలో ఎలోహిం తెరాహు నందుండెను. ఈ విధంగా అబ్రహామును నిమ్రోదు చంపకుండెను. తెరాహు రాజునొద్దకు తెచ్చిన బిడ్డను రాజు తీసుకుని నేలకేసి కుట్టి చంపెను. చనిపోయిన బిడ్డ అబ్రహాముగానే రాజు భావించెను. ఈ విషయము తెరాహు ఆ దినము నుండి మరుగు చేసెను. కాలక్రమేణా రాజు ఆ సంగతి మరిచిపోయెను. ఎలోహిం కటాక్షము వలన అబ్రహాము దాచబడెను. అంటే తెరాహు అబ్రహాంని ఆ రాజు వద్దకు తీసుకుని వెళ్లకుండా అదే రోజు ఆయన యొక్క దాసికి పుట్టినటువంటి బిడ్డను తీసుకుని వెళ్ళి రాజుకు ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు ఆ నిమ్రోదు ఏం చేశాడంటే ఆ యొక్క బిడ్డను నేలకేసి కుట్టి చంపివేయడం అనేది జరిగింది. ఆ విధంగా తండ్రి అబ్రహాంను తప్పించడం అనేది జరిగింది. తెరాహు తన కుమారుడైన అబ్రహామును తన భార్యను ఒక దాదిని తీసుకుని ఒక గుహలో రహస్యంగా దాచి వారికి కావలసిన భోజన పదార్థములను ప్రతి నెల ఇచ్చుచుండెను. అంటే అబ్రహాము అక్కడ ఉంటే మళ్ళీ ఆయన తెలుసుకుంటాడనేటువంటి భయంతో ఈయన ఏం చేశాడంటే అబ్రహాముని ఆయన భార్యను ఒక దాదిని ఇచ్చి ఒక గుహలో రహస్యంగా వారిని ఉంచడం అనేది జరిగింది. ఎలోహిం అబ్రహాము నందుండెను. అబ్రహాము గుహనందు 10 సంవత్సరములు ఉండి పెద్దవాడాయెను. రాజకుమారులు, జ్యోతిష్కులు, జ్ఞానులు అందరూ అబ్రహామును రాజు చంపెనని తలంచిరి. అంటే అబ్రహాముని అక్కడ ఆయన తండ్రి 10 సంవత్సరములు ఆ గుహలో దాయడం అనేది జరిగింది. అంటే తండ్రి ఆయనకి తోడుగా ఉండి ఆ విధంగా ఆయన్ని కాపాడటం అనేది జరిగింది. అయితే అందరూ కూడా అబ్రహాం చనిపోయాడని అనుకోవడం జరిగిందనమాట. తెరాహు పెద్ద కుమారుడైన హారాను ఆ దినములలో ఒక భార్యను తెచ్చుకునేను. అప్పుడు హారాను వయసు 39 సంవత్సరముల వాడు. హారాను భార్య గర్భము దాల్చి ఒక కుమారుని కనెను. అతనికి వారు లోతు అని పేరు పెట్టెను. అంటే అబ్రహాం యొక్క అన్న కుమారుడు ఈ యొక్క లోతు. ఆమె మరలా గర్భము ధరించి ఒక కుమార్తెను కనెను. వారు ఆమెకు మిల్కా అని పేరు పెట్టెను. తర్వాత మరలా గర్భము ధరించి వేరొక కుమార్తెను కన్నది. వారు ఆమె పేరు సారాయి అని పేరు పెట్టెను. అంటే అబ్రహాము పెద్ద అన్న అయినటువంటి కూతుడు సారాయిని కనినప్పుడు హారాను వయసు 42 సంవత్సరములు. అబ్రహాము 10 ఏళ్ల వయసున్నప్పుడు అబ్రహాము అతని తల్లి దాది గుహ నుండి బయటికి వచ్చి రాజు అతని క్రింద రాజుద్యోగులు అబ్రహాము విషయము మరిచిపోయిరి. గుహ నుండి బయటికి వచ్చిన తర్వాత అబ్రాము నోవాహు వద్దకు అతని కుమారుడైన షేము వద్దకు వెళ్ళెను. అక్కడ అబ్రహాము ఎలోహింను గూర్చి ఉపదేశములు అతని మార్గములను నేర్చుకొనెను. అబ్రహాము ఎక్కడనున్నది ఎవరూ ఎరుగరు. అబ్రహాము చాలా కాలము నోవాహుకు అతని కుమారుడైన షేముకు సేవ చేయుచుండెను. అబ్రహాము నోవాహు ఇంటినొద్ద 39 సంవత్సరములు ఉండెను. అబ్రహాము ఎలోహింను 3 సంవత్సరముల వయసు నాటి నుండి ఎరుగును. మరణము వరకు ఎలోహిం మార్గముల గుండా అబ్రహాము నడిచెను. అబ్రహాము నోవాహు అతని కుమారుడైన షేము బోధించిన ఎలోహిం మార్గములను అనుసరించినప్పుడు భూమి మీదనున్న నరుల కుమారులు ఎలోహింకు వ్యతిరేకముగా ఎలోహిం మార్గములను అతిక్రమిస్తూ ఉండేవారు. వారు ఎలోహింకు వ్యతిరేకముగా నడుస్తూ దేవుళ్లకు మ్రొక్కిరి. వారు వారిని సృజించిన సృష్టికర్తను విడిచి కొయ్యతోనూ రాతితోనూ తయారు చేయబడిన మాట్లాడలేని, వినలేని, సహాయం చేయలేని దేవుళ్లను మ్రొక్కిడివారు. అవే వారి దేవుళ్ళయ్యాయి. రాజు అతని సేవకులు మరియు తెరాహు అతని ఇంటివారును మొట్టమొదటిగా రాతితోనూ చెక్కతోనూ చేసిన దేవుళ్లను మ్రొక్కిరి. అంటే అబ్రహాము 3వ సంవత్సరం నుంచే తండ్రి యొక్క మార్గాలను తెలుసుకోవడం అనేది జరిగింది. ఈయన నోవాహు దగ్గర ఆయన కుమారుడైనటువంటి షేము దగ్గర కూడా ఈ యొక్క విషయాలన్నీ నేర్చుకున్నాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఆ యొక్క రాజు నిమ్రోదు యొక్క సేవకులు ఇంకా అబ్రహాము తండ్రి తెరాహు ఆయన ఇంటి వారందరూ కూడా ఈ యొక్క విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. ఈ విధముగా తెరాహు 12 పెద్ద పరిమాణములో రాతితోనూ చెక్కతోనూ తయారు చేయబడిన దేవుళ్లను నెలకు ఒకదానికి చొప్పున మ్రొక్కుచుండెను.
వారికి ఆహారము అర్పణములు పానీయార్పణములు అర్పిస్తూ తెరాహు దినములన్నయూ అలాగూ చేసెను. ఎలోహిం దృష్టిలో అన్ని తరముల వారు దుష్టులైరి. ప్రతి మనుష్యుడు తనకొక దేవుణ్ణి చేసుకుని వారినందరినీ చేసిన సృష్టికర్తను మర్చిపోయిరి. అంటే ఇక్కడ తెరాహు 12 పెద్ద బొమ్మలను తయారు చేసి నెలకొక బొమ్మ చొప్పున వారు పూజించడం అనేది చేసేవారు. ఆ యొక్క బొమ్మలకి పానీయార్పణము ఆహారమును అర్పిస్తూ ఆయన పూజించడం అనేది జరిగింది. అలా సృష్టించినటువంటి సృష్టికర్తను పక్కన పెట్టి వీరు విగ్రహారాధన వారు చేసుకున్న బొమ్మలను పూజించడం అనేది జరిగింది. సృష్టికర్తను మర్చిపోయి వారు చేసుకున్నటువంటి దేవుళ్ళతో వారు పూజించడం అనేది జరిగింది. ఎలోహింను ఎరిగిన వారు భూమి మొత్తములో ఒక్కరునూ లేకపోయిను. ప్రతి మనుషుడు తనకొక దేవుణ్ణి చేసుకున్నవాడే. ఒక్క నోవాహు అతని కుటుంబకులు అతని సలహా పాటించి ఎలోహిం మార్గముల గుండా నడిచిన వారు తప్ప అందరూ ఎలోహింను విడిచిన వారే. ఎలోహిం అబ్రహామునకు మంచి అవగాహన హృదయమును ఇచ్చెను. ఆ తరము జనములు పనులు వ్యర్థమని, వారి దేవుళ్ళు వ్యర్థమని, వారి దేవుళ్ళు నిష్ప్రయోజనమని తెలుసుకునేను. అబ్రహాము భూమి మీద వెలుగునిచ్చే సూర్యుని చూశాడు. అప్పుడు తన మనసులో అనుకున్నాడు, భూమి మీద వెలుగునిచ్చే ఈ సూర్యుడు ఎలోహిం అయి ఉంటాడా? ఈ సూర్యుడినే నేను పూజించాలా అని అనుకునేను. అప్పుడు సూర్యుడిని కొలిచెను. సాయంత్రానికి యథాప్రకారము సూర్యుడు అస్తమించెను. అస్తమిస్తున్న సూర్యుడిని చూచి అబ్రహాము ఈ సూర్యుడు తప్పకుండా ఎలోహిం కాదు అని మనసులో అనుకున్నాడు. అబ్రహాము ఇంకా మనసులో ఈ విధంగా అనుకొనిచున్నాడు, భూమిని ఆకాశమును చేసిన వాడెవడు? భూమి మీద నున్న వాటిని సృజించిన వాడెవడు? అతనెక్కడున్నాడు? రాత్రి చీకటి కమ్మెను. కన్నులు పైకెత్తి పడమర దిక్కు చూచెను. ఉత్తరము దక్షిణ దిక్కులను తూర్పు దిక్కులను చూచెను. ఎక్కడా సూర్యుడు కనిపించలేదు. భూమి మీదనే లేకుండా మాయమాయెను. వెలుగంతా చీకటి క్రమ్మెను. అప్పుడు అబ్రహాము చంద్రుని నక్షత్రములను చూచెను. తప్పనిసరిగా ఇతడే ఎలోహిం. ఇతడే మొత్తమును భూమిని అలాగే మనుషులను సృజించెను. ఈ నక్షత్రములన్నీ అతని చుట్టూ ఉన్న అతని సేవకులు అని అబ్రహాము చంద్రునికి ప్రార్థన చేస్తూ ఆ రాత్రంతా అతనిని సేవించెను. ఉదయాన్నే సూర్యుడు ఎప్పటిలాగే వచ్చెను. అప్పుడు అబ్రహాము మరలా ఇలా అనుకునెను, ఎలోహిం భూమి మీద వీటన్నిటినీ చేసి ఉన్నాడు. అప్పుడు మరలా అబ్రహాము తనలో తాను ఇట్లనుకునెను, తప్పక సూర్యుడు చంద్రుడు వీరందరూ ఎలోహిం కాదు, వీరంతా ఎలోహింకు సేవకులు మాత్రము అని అనుకున్నాడు. నోవాహు ఇంటి నుండి ఎలోహింను తెలుసుకొని అతని మార్గములను తెలుసుకొని అబ్రహాము ఎలోహింను సేవిస్తూ ఉండెను. కానీ అప్పటి తరము మాత్రము ఎలోహింను మరిచి రాతితోనూ చెక్కతోనూ చేయబడిన దేవుళ్లను కొలుస్తూ ఎలోహింపై తిరుగుబాటు చేసిరి. అప్పుడు నిమ్రోదు భూమి అంతటిని తన ఆధీనంలో ఉంచుకొని సురక్షితంగా పాలించెను. అప్పుడు భూమి అంతటా ఒకే భాషయు ఒకే పలుకును ఉండెను. తన 50వ ఏట అబ్రహాము నోవాహు గృహం నుండి బయటికి వచ్చి తన తండ్రి అయిన తెరాహు ఇంటికి తిరిగి వెళ్ళెను. అబ్రహాము తన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు 12 దేవుళ్ళు వారి ఆలయంలో నిలువబడి ఉండుట చూచెను. తన తండ్రి ఇంట ఈ విగ్రహములను చూచినప్పుడు అబ్రహాము కోపంతో మండిపోయాడు, రగిలిపోయాడు. అప్పుడు అబ్రహాము ఇట్లనెను, ఎలోహిం నివసించు నా తండ్రి గృహమందు ఈ ప్రతిమలు ఉండడానికి వీలు లేదు. 3 దినముల కాల వ్యవధిలో నేను ఈ ప్రతిమలను విరగగొట్టకపోతే ఎలోహిం నన్ను క్షమింపకపోవును. అబ్రహాము అతని లోపల కోపాగ్నితో రగిలిపోయాను. అబ్రహాము శీఘ్రముగా అక్కడ నుండి వెళ్ళి తన తండ్రి యొక్క బాహ్య కట్టడాలకు వెళ్ళి అక్కడ తన తండ్రి సిబ్బందితో కూర్చుని ఉండుట చూచి అబ్రహాము అక్కడికి వచ్చి తన తండ్రి ముందు కూర్చునెను. అప్పుడు అబ్రహాము తన తండ్రిని అడిగెను, ఆకాశమును భూమిని భూమి మీద నున్న మనుష్య కుమారులను నిన్ను సృజించిన ఎలోహిం ఎక్కడ ఉన్నాడు? అప్పుడు తెరాహు ఇట్లు జవాబిచ్చెను, నిన్ను నన్ను సృజించిన వారు మనతోనే మన ఇంటిలోనే ఉన్నారు అనెను. ఆ తండ్రి అబ్రహాంని నిమ్రోద్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏ విధమైనటువంటి శిక్షలు వేశారు, తర్వాత ఆయన సహోదరుడైనటువంటి హారాను యొక్క ప్రవర్తన, ద్విమానస్కుడై ఏ విధంగా ప్రవర్తించాడు, అలాగే అబ్రహాం ఏ విధంగా తర్వాత రక్షింపబడ్డాడు అనే విషయాలు మళ్ళీ మనం తర్వాత వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.